హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం విఎన్ ఎడిటింగ్ యాప్‌లో మనం ఎలా ఎడిటింగ్ చేయాలి? సో, ఇది విఎన్ యాపు. సో, దీన్ని ఎవరైతే ఇన్‌స్టాల్ చేసుకోదో ఫస్ట్ మీరు ఇన్‌స్టాల్ చేసుకొని, ఆ తర్వాత ఈ వీడియో చూడండి. ఓకే. ఫస్ట్ మనకు వీడియోస్ అనేది నేను మన టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో, మన టెలిగ్రామ్ ఛానల్‌లో మీకు అరౌండ్ 220 వీడియోస్ కావాల్సిన 220 వీడియోస్ కావాల్సిన వీడియోస్ అన్ని నేను పంపించాను మీకు. 220 వీడియోస్. సో, ఇంకా నేను 1000కి పైగా వీడియోస్ నేను పంపిస్తాను. జస్ట్ మీరు క్లిక్ చే జస్ట్ మీరు ఏదో ఒక వీడియో పైన క్లిక్ చేసి, జస్ట్ ఆ వీడియోని డౌన్‌లోడ్ చేసుకోండి. ఫస్ట్ మీరు చేయాల్సింది వీడియో అనేది మనం డౌన్‌లోడ్ చేసుకోవాలి. సో, ఇలా వీడియో అనేది డౌన్‌లోడ్ చేసుకోవాలి. వీడియోని ఫస్ట్ డౌన్‌లోడ్ చేసుకుందాం. డౌన్‌లోడ్ అవుతోంది. సో, నెట్‌వర్క్ ఇష్యూ, నో ప్రాబ్లమ్, డౌన్‌లోడ్ అయిపోతుంది. యాహ్! వీడియో అనేది డౌన్‌లోడ్ అయిపోయింది. అది మన గ్యాలరీలోకి వచ్చేసింది. నెక్స్ట్ మనం చేయాల్సిందేంటంటే, ఇక్కడే మనకు ఆల్రెడీ స్క్రిప్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్క్రిప్ట్స్ అని ఉంటుంది. స్క్రిప్ట్స్ పీడిఎఫ్ మీద క్లిక్ చేసుకొని, ఆ ఫైల్‌ని ఓపెన్ చేసుకొని, ఏదైతే వర్డ్ ఫార్మాట్ ఉందో ఆ వర్డ్ ఫైల్‌ని మీరు ఓపెన్ చేసుకొని, సో, ఇక్కడ మనకు ఓపెన్ అయిందనమాట. ఇక్కడ మీరు ఏదైతే ఇక్కడ చూడండి. ఇక్కడ మనకు అరౌండ్ నేను 50 స్క్రిప్ట్స్ ఇచ్చాను. ఆల్రెడీ 50 స్క్రిప్ట్స్ ఇచ్చాను. సో, దాన్ని జస్ట్ మనం ఏం చేయాలంటే, సో, మీరలా టెక్స్ట్‌ని మీదేదైతే ఫైల్ ఉంటుందో దాన్ని మీ యొక్క ఈ యొక్క టెక్స్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు కాపీ చేసుకోవాలి. నెక్స్ట్ కాపీ చేసుకున్న తర్వాత, ఇప్పుడు విఎన్ ఎడిటింగ్ యాప్ అనేది ఓపెన్ చేయాలి. విఎన్ ఎడిటింగ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత, మీరు జస్ట్ ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా! మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా! రైట్ సైడ్ కార్నర్‌లో. సో, ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి, ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని సెలెక్ట్ చేసుకొని, వీడియో బేస్ అయితే వీడియో బేస్‌లో, మ్యూజిక్ బేస్ అయితే మనం ఇప్పుడు వీడియోతో చేస్తున్నాం కాబట్టి సేవ్ మీద క్లిక్ చేసి, ఇందాక మనం వీడియో డౌన్‌లోడ్ చేస్తున్నాం కదా! దాన్ని సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకుంటాం. నెక్స్ట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత, ఇక్కడ మీకు ట్యాప్ టు యాడ్ సబ్‌టైటిల్ కదా! అక్కడ సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని, యాడ్ ఏ సబ్ హెడ్డింగ్ ఆర్ యాడ్ ఏ హెడ్డింగ్ మీద మనకి ఏదైతే టెక్స్ట్ ఇస్తానమో దాన్ని తీసుకుంటాం. సో, మనం ఆల్రెడీ కాపీ చేసుకున్నాం కాబట్టి, ఇలా మీకు లెంతీగా ఉంటే అలా అలా అక్కడ సెలెక్ట్ చేసుకొని దాన్ని కట్ చేసుకుంటాం. ఎందుకంటే మనకు మొత్తం వీడియోలో కనపడాలి కదా! సో, సంపాదించాలి. సో, ఇక్కడికి ఒక కట్టు. అంటే మనకు మొత్తం వీడియోలో కనిపించాలి కాబట్టి టెక్స్ట్‌ని స్మాల్‌గా కట్ చేసుకుంటాం. స్మాల్‌గా. సో, ఇలా టైమ్ పాస్ ఇవన్నీ మన స్క్రిప్ట్ అంటే వీడియో లాగా మనకు కనిపించే ప్రతి ఒక్క లైను కనిపించాలి కాబట్టి కట్ చేసుకుంటాం. సో, ఇప్పుడు మనకు టెక్స్ట్ అంతా కనిపిస్తుంది. టెక్స్ట్ అంతా కనిపిస్తుంది. ఫోన్‌తో టైమ్ పాస్ కాకుండా సంపాదించాలి అంటే అఫిలియేట్. సో, ఇలా ఏదైనా మిస్టేక్స్ ఉంటే మీరు అక్కడే రెక్టిఫై చేసుకోండి. అఫిలియేట్ మార్కెటింగ్, 200-1000 పర్ సేల్.
డిజిటల్ వర్క్ ప్లస్ జీరో ఇన్వెస్ట్మెంట్, లో ఇన్వెస్ట్మెంట్. స్మార్ట్ సంపాదన స్టార్ట్ చేయమమ్మా, ఇప్పుడే లింక్ క్లిక్ చేయి. లింక్ క్లిక్ చేయి కాకుండా ఇప్పుడే కామెంట్లో హౌ అని మెసేజ్ చేయి. నా నెంబర్కి మెసేజ్ మీ. సో ఇక్కడ మనకు సెట్ అయిపోయింది. ఇక్కడ మనకు టోటల్గా సెట్ అయిపోయింది. దీన్ని కొంచెం తగ్గిద్దాం. దానికి వీడియో మొత్తం కావాలి కాబట్టి ఇక్కడ వరకు వీడియో వరకు తీసేసి దీన్ని డిలీట్ చేస్తాం. ఇంకా లాస్ట్లో బ్లాక్ ఉంటుంది కదా, సో ఈ బ్లాక్ ఉండేదాన్ని కట్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మీకు కనిపిస్తుంది. సో అది అనవసరం వద్దు అనుకుంటే దాన్ని కట్ చేసేయండి. సో ఇప్పుడు మనకు వీడియోస్, ఇప్పుడు దీనికి టెక్స్ట్ మోషన్ ఇచ్చాం. మోషన్ అంటే అది స్పిన్ అవుతూ ఇలా వచ్చేది, పైనుంచి కిందకి స్కేలు ఇలా రావడం, ఇలా కనపడడం, ఇలా రావడం. నేను స్పిన్ ఇస్తాను. అలాగే అవుటర్కి కూడా స్పిన్ ఇచ్చేస్తాను. అలా వెళ్ళిపోతుంది. లూప్, అది లూప్ ఇలా ఉంటుంది, ఇలా తిరుగుతూ ఉంటుంది. సో ఏదో ఒకటి మనము నన్ను ఇచ్చేద్దాం. ఓకే, వచ్చేసి క్లిక్ చేస్తాం. ఇక్కడ మనకు టెక్స్ట్ కలర్ కొంచెం వైట్గా కాకుండా సో కొంచెం ఏదన్నా కలర్ వేస్తే బాగుంటుంది అనుకొని, సో ఇక్కడ మనకు మీ టెక్స్ట్ టైప్ ఇలా ఉంటుంది. సో మీకు ఏది బాగుంటుందో, ఏది సెట్ అవుతుందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఇది బాగున్నట్టుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకున్నాం. సో టెక్స్ట్ మోడల్, సో ఇది అవసరం, సబ్టైటిల్ ఇవేం అవసరం లేదు. ఆల్రెడీ ఫాంట్ టైటిల్ సబ్టైటిల్ 36. ఫాంట్ సైజ్ పెంచాలనుకుంటే ఇక్కడ మనం ఫాంట్ సైజ్ పెంచేసుకోవచ్చు. ఫాంట్ సైజ్ మీద స్టైల్, సో ఇక్కడ టెక్స్ట్ స్టైల్, మన ఫాంట్ స్టైల్ మార్చుకోవాలంటే ఇక్కడికి వచ్చి మనం ఫాంట్ స్టైల్ మార్చుకోవచ్చు. ఓకే, సో మ్యూజిక్ ఎందుకు ఆఫ్ చేశాను అంటే కనుక, సో కాపీరైట్ పడే అవకాశం ఉంది కాబట్టి మ్యూజిక్ అనేది ఆఫ్ చేశాను. నో ప్రాబ్లం. సో మనకి ఇక్కడ వీడియో రెడీ. సో ఒక్కసారి ప్లే చేస్తాను చూడండి. ఇలా వచ్చి ఫోన్తో టైం పాస్ కాకుండా సంపాదించాలంటే అఫిలియేట్ మార్కెటింగ్తో 200 to 1000 పర్ వర్క్, డిజిటల్ వర్క్ ప్లస్ లో ఇన్వెస్ట్మెంట్, స్మార్ట్ సంపాదన స్టార్ట్ చేయమమ్మా, ఇప్పుడే కామెంట్లో హౌ అని మెసేజ్ చేయి, నా నెంబర్కి మెసేజ్ చేయి అని ఇలా చేసేస్తాము. సో మనకు మ్యూజిక్ అనేది బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటుంది. ఓకే, మనకు బ్యాక్గ్రౌండ్ రన్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇంతకు మించి ఇప్పుడు సింపుల్గా టెక్స్ట్ ప్లస్ వీడియోని ఎలా యాడ్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో ఫర్దర్గా నెక్స్ట్ మోషన్స్ ఇంకా వేరేవి నెక్స్ట్ ఫర్దర్గా మన వీడియో పెట్టి చేసినప్పుడు ఎలా చేయాలి అనేది కూడా నేర్పిస్తాను. ఓకేనా, సో ఖచ్చితంగా పిన్ టు పిన్ నేర్చుకోండి. మీరు అమౌంట్ ఎర్న్ చేస్తారు అఫిలియేట్ మార్కెటింగ్లో. సో వీడియోస్ ఎలా సింపుల్గా చేయాలో చెప్పాను కదా. సో ఇది ప్రాక్టీస్ చేయండి. అరౌండ్ మనకి దగ్గర 220 వీడియోస్ ఆల్రెడీ సెట్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం మనకు స్క్రిప్ట్ కూడా నేను ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. స్క్రిప్ట్ కొంచెం చేంజ్ చేసుకొని మీకు కరెక్ట్గా మీరు ఇంప్లిమెంట్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఇక్కడ మళ్ళీ వచ్చిన తర్వాత ఇక్కడ 1080p పెట్టుకొని ఇక్కడ FPS 30 ఫ్రేమ్ పెట్టుకోండి. బి ఇక్కడ బిట్ రేటు 20 పెట్టుకోండి. 20 బిలో ఉండాలి. ఓకే, ఎక్స్పోర్ట్. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తున్నాను.
మనకిక్కడ ఎక్స్‌పోర్ట్ అవుతుంది. నెట్ స్పీడ్‌గా ఉంటే వితిన్ 1 మినిట్‌లోనే మనకు అప్‌లోడ్ అయిపోతుంది. సో, మనకు వీడియో అనేది సేవ్ అయిపోయింది. అది మన గ్యాలరీలోకి వచ్చేస్తుంది. అది మన గ్యాలరీలోకి వచ్చేస్తుంది. ఓకే. సో, మనం మ్యూజిక్ ఆఫ్ చేసాం కాబట్టి మ్యూజిక్ ఆఫ్ అయ్యి వచ్చింది. సో, ఇన్‌కేస్ మీకు మ్యూజిక్ కావాలంటే మ్యూజిక్ ఆన్‌లో పెట్టుకోండి. ఇప్పుడు మనం అప్‌లోడ్ చేసేటప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లలో దానికి మనం మ్యూజిక్ అనేది యాడ్ చేసుకుంటాం. ఓకే. సో, విజువల్‌గా కొంచెం బాగా ఉంది. ఎనకాల బ్యాక్‌గ్రౌండు వీడియో కొంచెం అట్రాక్టివ్‌గా ఉంటుందనమాట ఇలా చేస్తే. సో, నో ప్రాబ్లమ్ డెఫినెట్‌లీ ఇలాంటి వీడియోస్ మన దగ్గర 220 ఇంకా 1000 పైనే ఉన్నాయి. డెఫినెట్‌లీ అవన్నీ మీతో షేర్ చేస్తాను. ఓకే. ఆల్ ద బెస్ట్. థాంక్ యూ. బై.